ఫ్రెండ్స్, దేవభూమిగా పిలువబడే కేరళ ఇప్పుడు శవాల దెబ్బగా మారిపోయింది. అక్కడ ప్రజలు పెడుతున్న ఆర్తనాదాలు అందరి హృదయాల్ని కలిచివేసినాయనే చెప్పుకోవాలి. మొత్తం మీద 3,000 మందికి పైగా చనిపోయారని ప్రకటించారు. ఇప్పటి వరకు 400 మంది శవాల వరకు వెలికి తీశారు. వాయనాడ్ అంటే అందానికి మారిపేరు, భూతల స్వర్గం అని పిలిచేవారు. కానీ ప్రస్తుతం అదే వాయనాడ్ శవాల దెబ్బగా మారిపోయింది. అసలు ఈ విధంగా జరగడానికి కారణాలేంటి? ఆ రోజు రాత్రి ఏం జరిగింది? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆఖరి వరకు చూడండి, మీకే క్లారిటీ వచ్చేస్తుంది. అలానే లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేక మందికి రీచ్ అవుతుంది. 2024 జూలై 30వ తారీఖున అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాల వలన కొండ చర్యలు విరిగిపడి సుమారు 600 మందికి పైగా మరణించగా 500 మందిని రెస్క్యూ టీం కాపాడగా ఇంకా 2,000 మంది ఆచూకీ లేకుండా పోయారు. దీనిని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత దారుణమైన సంఘటన. దీన్ని మన దేశంలోనే అతి పెద్ద దారుణమైన సంఘటనగా చెప్పుకోవచ్చు. అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది? అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో 2 గ్రామాలు క్షణాల్లో పూర్తిగా కొట్టుకుపోయాయి. ఎలాగో చూద్దాం. వరదల్లో కొట్టుకుపోయిన 2 గ్రామాల పైన కొండ ప్రాంతాలు ఉంటాయి. అలా ఉన్న కొండపైన భారీ వర్షాల వలన నీరు వేగంగా ప్రవహిస్తూ కిందకు వస్తుంది. అంతేకాకుండా ఆ నీటితో కొండపైన ఉన్న మట్టి కూడా కలిపి ఈ 2 వేగంగా కిందకు వచ్చేస్తాయి. దీన్నే ల్యాండ్ స్లైడింగ్ అని అంటారు. వేగంగా వస్తున్న వరద, మట్టి రూపంలో వస్తున్న బురద ముందుగా ముండక్కాయ అనే గ్రామాన్ని నామరూపాలు లేకుండా మాయం చేసేసింది. ల్యాండ్ స్లైడింగ్ అంటే కేవలం మట్టి మాత్రమే కిందకు జారదు, ఆ కొండ పై భాగంలో ఉన్న అంతా బురద రూపంలో మారి ఒక్కసారిగా అమాంతంగా కిందకు వచ్చేసింది. మనం ఈ ఫోటోలు చూస్తే మనకు కొండరాలు కనిపిస్తాయి. అంటే ల్యాండ్ స్లైడింగ్ అనేది ఎంత దారుణమైనదో, ఎంత భయంకరమైనదో మీరే అర్థం చేసుకోండి. అలా వచ్చిన ల్యాండ్ స్లైడింగ్ వల్లనే ముందక్కాయ ప్రాంతం ప్రజలందరూ కొట్టుకుపోయారు. సుమారు అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఈ వరద బీభత్సం సృష్టించడం వలన నిద్రలో ఉన్నవారు అలానే శాశ్వతమైన నిద్రలోకి వెళ్ళిపోయారు. వరద బీభత్సం అంతటితో ఆగలేదు. మళ్ళీ తెల్లవారుజామున 4 గంటల సమయంలో చూరమల అనే గ్రామాన్ని కూడా పూర్తిగా తుడిచిపెట్టేసింది. అంతటితో ఆగలేదు. మళ్ళీ సుచిపుర అనే గ్రామాన్ని కూడా పూర్తిగా ముంచేసింది. మనలో చాలా మందికి తెలుసు వాయనాడ్ అంటే ఒక టూరిస్ట్ ప్రదేశం. ఈ ప్రదేశానికి చాలా మంది సందర్శకులు వస్తూ ఉంటారు. అందుకోసమని అక్కడ ప్రజలు కొండ ప్రాంతాల్లో సందర్శకుల కోసం రిసార్ట్స్ కట్టడం, కొంతమంది అయితే అక్కడే శాశ్వతంగా గృహాలు నిర్మించుకోవడం అలాంటివి చేశారు. ఈ వరద బీభత్సం వల్ల ఆ గృహాలకు వాడిన రాడ్స్ కూడా కొట్టుకొని వచ్చి ప్రజలకు గుచ్చుకుపోయి శవాలు తునాతునకలైపోయాయి. ఇది ఊహించుకుంటేనే దారుణంగా ఉంది. కొంతమందికి అయితే ఓన్లీ తల, కొంతమందికి అయితే ఓన్లీ కాళ్ళు, వేళ్ళు ఇలా దొరుకుతున్నాయి. కానీ ఎవరిది కూడా పూర్తి బాడీ దొరకట్లేదు. ఎంత దారుణమైన పరిస్థితి అక్కడ నెలకొందో మీరు అర్థం చేసుకోండి. ఇది అక్కడ పరిస్థితి. అయితే ఇంత విధ్వంసాన్ని సృష్టించిన ల్యాండ్ స్లైడింగ్స్ ఎందుకు వస్తుందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. మామూలుగా కేరళ అనేది సముద్ర తీరానికి ఆనుకొని ఉంటుంది. మరి ఇంకో విషయం ఏంటంటే ప్రస్తుత కాలంలో భూమి యొక్క వేడి అనేది కూడా అమాంతంగా పెరిగిపోయింది. దీన్నే గ్లోబల్ వార్మింగ్ అని అంటారు. గ్లోబల్ వార్మింగ్ అనేది వాతావరణ కాలుష్యం వల్ల ఏర్పడుతుంది. మరి కాలుష్యం ఎలా ఏర్పడుతుందంటే మనిషి స్వలోభం కోసం ఏర్పాటు చేసిన కంపెనీలో నుంచే వచ్చే వ్యర్థాల వల్ల ఏర్పడుతుంది. ఈ వ్యర్థాలు సముద్ర నీళ్ళలో కలవడం, కంపెనీలో నుండి వచ్చే పొగ గాల్లో కలవడం, కంపెనీ నుంచి రిలీజ్ అయ్యే భయంకరమైన గ్యాస్ వలన, మనం వాడే బైక్, కార్స్ నుంచి వచ్చే వ్యర్థాల వలన ఇవన్నీ కలిసి పర్యావరణాన్ని కాలుష్యం చేస్తున్నాయి. దీనివల్ల ఓజోన్ పొర కూడా డ్యామేజ్ అయిపోతుంది. సేమ్ కేరళలో కూడా అదే జరిగింది. ఈ కాలుష్యాల వల్ల భూమిలో కూడా వేడి విపరీతంగా పెరిగిపోయింది. వేడి వల్ల సముద్రం నీరు కూడా వేడిగా మారిపోయింది. వేడిగా మారిన నీరు ఆవిరైపోయి ఒక అతిపెద్దగా క్లౌడ్గా మారిపోయింది. సాధారణంగా ఇలాంటివి ఎక్కడ ఉండవు, కానీ వాతావరణం వల్ల వచ్చే మార్పుల వలన ఇలాంటివి ఏర్పడతాయి. మనందరికీ తెలుసు కదా, వర్షం అనేది ఎండ వలన ఆవిరైన నీరు మేఘాలుగా మారి ఆ మేఘాలు చల్లబడినప్పుడు వర్షాలనే కురుస్తాయి. ఈ విధంగానే అలా ఏర్పడిన మేఘాలు జరుగుతూ కేరళలోని కొండ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ పేలిపోయినాయి. జాగ్రత్తగా వినండి, కురవలేదు, పేలిపోయినాయి. దీన్నే క్లౌడ్ బర్స్ట్ అని అంటారు. అక్కడ ఎంత దారుణంగా వర్షం పడిందంటే అక్కడ ఒక రోజు పడే వర్షం కంటే 493% ఎక్కువ వర్షం కురిసిందంట. కేరళలో ఈ విధంగా జరగడం ఏమి మొదటిసారి కాదు. 2018, 2019లో కూడా ఈ విధంగానే ఫ్లడ్స్ రాగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అయినా సరే వీళ్ళు గుణపాఠం నేర్చుకోలేదు. 2021లో ఇండియన్ విపత్తు శాఖ వారు కేరళలోని ఇడుక్కి, కొట్టాయం, ఎర్నాకుళం,
వైనాడ్, కుచికోట, మలక్పురం డిస్ట్రిక్ట్స్లో ల్యాండ్ స్లైడింగ్ ఎక్కువగా జరిగే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. అయినా కానీ వాటిని ఎవరూ లెక్క చేయలేదు. అంతేకాకుండా కేరళ ఎత్తు సైన్స్ కూడా కేరళ భూమిని రబ్బర్ ప్లాంటేషన్ భూమిగా మార్చేశారు. దాని కారణంగా కొండ ప్రాంతం భూములన్నీ గట్టిగా లేకుండా లూజుగా మారిపోయినాయి అని తెలియజేశారు. ఇలా లూజ్గా ఉన్న భూమి ఏ రోజైనా సరే జారిపోవాల్సిందే. ఇలాంటి భూమిపైన కేరళ వాళ్ళు ఇల్లు, రిసార్ట్స్ నిర్మించేశారు. సాధారణంగా కేరళలో నదులు ఎక్కువగా ఉంటాయి. వర్షంలో వచ్చే నీరు మొత్తం ఆ నదుల వెంట ప్రవహించి సముద్రంలో కలిసిపోతుంది. కానీ కేరళ ప్రజలు ఏం చేశారంటే టూరిజాన్ని ఇంకా డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో కొండ ప్రాంతాల్లో రిసార్ట్స్, ఇల్లు అలాంటివి కట్టేశారు. రోడ్లు కూడా వేసుకున్నారు. దీని కారణంగానే ఫ్రీగా ప్రవహించాల్సిన నదులన్నీ మూసుకుపోయి ఆ నీరు ప్రవహించడానికి వీలు లేక భూమిలోని ఇంకిపోవడం ప్రారంభించాయి. అప్పుడు భూమి ఇంకా లూజ్గా మారిపోయింది. అదే సమయంలో వర్షం పడడం, భూమి కింద నీరుండడం, ఇదంతా ఏకమై ల్యాండ్ స్లైడింగ్ అనేది కేరళలో జరిగింది. మనుషులు ఎంత ఎంజాయ్ చేసినా ప్రకృతిని కూడా పట్టించుకోవాలి, లేకపోతే ఇలాంటి వైపరీత్యాలు తప్పవు. నిజానికి వాయనాడ్ అనేది చాలా అందమైన ప్రదేశం. ఎవరైనా కేరళ వెళ్తున్నారంటే వాయనాడ్నే ప్రిఫర్ చేస్తారు. ఇక్కడ ఎంతమంది టూరిస్టులు ఉంటారో అంత ఎక్కువ రిసార్ట్స్ కూడా ఉంటాయి. కానీ కేరళ చేసిన అతిపెద్ద తప్పేంటంటే వాళ్ళు ఏ కాడికి టూరిజాన్ని డెవలప్ చేసుకునే పనిలో వ్యవసాయాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. ప్రకృతిని ఏమాత్రం పట్టించుకోకుండా టూరిజం పైనే వారి దృష్టి అంతా పెట్టారు. ఇంకో విషయం ఏంటంటే చాలామంది ఎక్స్పర్ట్స్ 2018లోనే కేరళ, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక ఇలాంటి ప్రాంతాల్లో ఈ ల్యాండ్ స్లైడింగ్ జరిగే ప్రమాదం ఉందని ఎక్కువగా హెచ్చరికలు జారీ చేశారు. అయినా సరే కేరళ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల ఇలాంటి ప్రకృతి బీభత్సాలు తప్పవని శాస్త్రవేత్తలు చేస్తున్న హెచ్చరికలను పెడచెవిన పెట్టడానికి వీల్లేదనడానికి కేరళనే మనకు ఒక నిదర్శనం. అయితే ఈ ల్యాండ్ స్లైడింగ్ నుంచి తప్పించుకునే మార్గమే లేదా? దానికి కేరళకున్న భౌగోళిక పరిస్థితులను బట్టి అక్కడ ప్రకృతి బీభత్సాల చరిత్రను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. అలాగే ఆ రాష్ట్రంలో కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఎంత మేర ఉంది, దానికి ఏ మేర ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి అన్న దానిపైన రీసెర్చ్ జరగాలి. అలాంటి ఘటన జరగడానికి ముందు వాటి గురించి వార్నింగ్ ఇచ్చే వ్యవస్థ కూడా ఉండాలి. వర్షాలు ఎప్పుడు ఎక్కడ ఏ స్థాయిలో పడతాయో అనే వ్యవస్థ మన దగ్గర ఉంది. కానీ ఏ రోజు ఎంత మేర ఎండ కాస్తుందో ముందే చెప్పగలుగుతున్నాం. దీనివల్ల వాతావరణ హెచ్చరికలను చేయగలుగుతున్నాం. అయితే ఇదే తరహాలో కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఏ మేరకు ఉందో ముందే తెలుసుకునే టెక్నాలజీని రూపొందించుకోవాలి. వర్షం కురిసిన ప్రతిసారి ఇలా జరగదని చెప్పలేం, కానీ జరుగుతున్నప్పుడు హెచ్చరించే టెక్నాలజీని మనం డెవలప్ చేసుకోవాలి. ఇది అనుకున్నంత సులభం కాదని నాకు తెలుసు, కానీ ఇలాంటి ప్రయత్నం జరగాలి. ఇలాంటి వాటికి అడ్డుకట్ట పడుతుంది. అప్పుడే వీడియో నచ్చితే ఒక్క లైక్ కొట్టండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.